ఈ చిత్రంలోని సన్నివేశాలు కొత్తగా, ఇన్ఫాక్ట్ చెత్తగా ఉంటాయి. నచ్చిన వాళ్ళు లైక్ చేసుకోండి, నచ్చిన వాళ్ళు లైక్ తీసుకోండి. అబ్బచ్చా, ఇప్పటికే లేట్ అయింది కానీ సినిమా స్టార్ట్ చేయరా రే. దేవుడు మనకు టెక్స్ట్ బుక్ చదువుకోవడానికి, ఫేస్బుక్ వాడుకోవడానికి ఇచ్చాడు. కానీ నేనే కన్ఫ్యూజన్లో ఫేస్బుక్ చదువుకోవడానికి, టెక్స్ట్ బుక్ వాడుకోవడానికి అనుకొని ఇలా ఎటు కాకుండా అయిపోయా. నేను చావాలి, చచ్చిపోవాలి, అందరి ప్రశ్నలకి నా చావు ఒక సమాధానం అవ్వాలి. బుద్ధుడు ఎదురుగా చనిపోతే అయినా వచ్చే జన్మలో బుద్ధొచ్చి బాగుపడతానేమోనని ఇక్కడ చద్దామని ఫిక్స్ అయ్యా. ఈసారి నా చావును ఆపడానికి ఆ దేవుడు కాదు కదా, ఉమైద్ ఖాన్ దిగి వచ్చిన ఆగేది లేదు. ఎరిపుల్గా కాని వారా ఎందుకు చచ్చిపోతున్నాను? అసలు ఏమని చెప్పురా బాబు. గంట నుండి అడుగుతున్నా ఏమైందో చెప్పురా అంటే శోభనం అయిపోయిన పెళ్లి కొడుకులా ఎక్స్ప్రెషన్ ఏందిరా బాబు? నాకు ఫేస్బుక్ లో లైక్స్ వస్తలేవు మామ. అయినా నువ్వు కరెక్ట్గా అదే టైంకి అక్కడికి ఎట్లా వచ్చినావురా? ఫేస్బుక్ లో పెట్టినావు కదరా, చెక్ ఇన్ చేసినావు కదా ఐఎమ్ గోయింగ్ టు డై అని. రాకుండా ఎట్లుంటా? అయినా ఏంటో మామ, ఈ ఫేస్బుక్ వాళ్ళు అంతా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నా. అసలు ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? ఫ్రస్ట్రేషనా చెప్తా. ఒక అబ్బాయి ప్రొఫైల్ పిక్ పెట్టిండు అనుకో, ఎవడు దేకడు. అదే ఒక అమ్మాయి కుక్క పిల్లతో ఫోటో పెట్టినా 200 లైక్లు వస్తాయి. నైస్ పిక్, క్యూట్ పిక్ అని 100 కామెంట్లు వస్తాయి. చచ్చిపోతున్నాను చూడలేక. సరే అది కూడా వదిలేయి, మళ్ళీ ఈ ఫోటోలకు ఎడిటింగ్ చేస్తారు నా సామి రంగా. ఈ ఎడిటింగ్ ఏదో పోయి ఇండస్ట్రీలో చేస్తే అవతార కంటే తోపు సినిమా తీయొచ్చు మనోళ్ళు. ఎప్పుడన్నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే 20 నోటిఫికేషన్లు వస్తాయిరా. ఏందా అని చూస్తే ఈ ఫామ్ విల్లే, సిటీ విల్లే, క్యాండీ క్రష్, ఇదేంది పిచ్చగుండ్ల పోకరు, ఇద్దప్ప పనికొచ్చే నోటిఫికేషన్ ఒక్కటి ఉండదురా. నాకే కనుక దేవుడు కనపడితే రిక్వెస్ట్ పంపించే కొడుకులు అందరినీ లేపేయాలని కోరుకుంటా. నాకు అర్థమైంది మామ నీ బాధ. నీకు లైకులు కావాలి అంతే కదా, నేను చూసుకుంటాను కూర్చో. నీకు మార్క్ జుకర్బర్గ్ తో మాట్లాడిపిస్తావు. మార్క్ జుకర్బర్గా? ఆడేవాడు? వాడు తెలియదా? వాడే మామ ఫేస్బుక్ అని పెట్టింది. నీకు ఇప్పుడు స్కైప్ లో వానితోనే మాట్లాడిపిస్తావు. Hey dude, what's up man? Hey bro, how are you? ఏ నథింగ్ మచ్ బ్రో. ఓ షిట్ మ్యాన్, కరెంట్ పోయిందిరా. చీదీనమ్మ, అందుకే రా ఇండియాలో కరెంట్ అమ్మాయిలు నమ్ముకోకూడదు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో వాళ్ళకి కూడా తెలియదు. అరే నువ్వేం ఫ్రస్ట్రేట్ కాకు. మార్క్ జుకర్బర్గ్ నా క్లోజ్ ఫ్రెండ్. నేను మనతో ఫోన్ లో మాట్లాడిస్తా, ఒక్క సెకండ్ ఆగు. హే మ్యాన్, shit happened bro, there is no power in India. Sorry for the delay. అరే నీతో మాట్లాడుతున్నాడ్రా. సార్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఓకే సార్. అయినా అట్లా ఎట్లా లైక్స్ పెరుగుతాయంట్రా అసలు? ఫేస్బుక్ లా ప్రమోట్ అని కొత్త ఆప్షన్ వచ్చింది మామ. దాంట్లో ఎంత మనీ కడితే అన్ని లైక్స్ వస్తాయి అన్నమాట. అమ్మయ్య, ఇప్పుడు సంతోషంగా ఉందిరా. పోయినసారి ఇంతే ఒకడు లైకులు పెంచుతా అని హ్యాండ్ ఇచ్చిండు. ఎవడ్రా వాడు? ఆ రోజు ఏమైందంటే, పైకి ఎందుకు చూస్తున్నావు బే? వారిని తెలుగు సినిమా చరిత్రలో తరతరాలుగా యుగ యుగాలుగా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలంటే పైకే చూడాలి. మూసుకొని చూడు. ఓకే సార్. నా పేరు మకరానా. నేను గాంధీనగర్లో ఉంటాను. గత 2 సంవత్సరాలుగా నాకు ఫేస్బుక్లో లైకులు రావట్లేదని చాలా బాధపడ్డాను. అలా మెల్లగా ఫ్రస్ట్రేషన్ నుండి డిప్రెషన్ నుండి దాదాపు కోమా వరకు వెళ్ళిపోయాను. అప్పుడు ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాను, కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. అప్పుడు నా మిత్రుడి ద్వారా ఈ రుద్రాక్ష గురించి తెలుసుకున్నాను. ఈ రుద్రాక్షను ధరించిన ఫోటో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే మీరు ఊహించనని విధంగా లైక్స్ వస్తాయి. ఇదెలా అని మీకు అనుమానం రావచ్చు. మీ పిక్ ఎవరైతే చూస్తారో వారి కంటి నుండి మెదడుకు వెళ్లే నరాల మీద ఈ రుద్రాక్ష నుండి వచ్చే కిరణాలు మిమ్మల్ని లైక్ చేసేలా ప్రభావితం చేస్తాయి. నిజంగా మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మీకు ఈ ప్రశాంతత కావాలనుకుంటే కిందున్న నంబర్ కాల్ చేయండి. ధర ఎక్కువ అనిపించచ్చు, కానీ ఫేస్బుక్లో లైక్ల కంటే మీకు ఏది ఎక్కువ కాదు. డబ్బు శాశ్వతం కాకపోవచ్చు, కానీ ఫేస్బుక్లో లైక్లు మాత్రం శాశ్వతం.
ఈసారి అట్లేం కాదు కానీ పోయి పండుకుందాం పా, లేట్ అవుతుంది. నువ్వు నీ బిస్కెట్ స్టోరీ బిస్కెట్ ఏదో. ఆ నెక్స్ట్ డే మా ఫ్రెండ్ చెప్పింది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని ఒక పిక్ దిగి అప్లోడ్ చేశా. ప్రమోట్ ఆప్షన్ కూడా కొట్టా, అయినా లైక్స్ రాలేదు. 1 అయింది, 3 అయింది, 5 కూడా అయింది. ఛ! అందరి ఫోటోకి లైక్స్ వస్తున్నాయి, నా ఫోటోకి లైక్స్ రావట్లేదేంటి? అరే చూడు, నా ఫోటో కూడా లైకులు వచ్చాయ్యా. మామ ఒక్క ఫోటో తీ మామ, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకుంటా. నీకు అసలు ఎట్లాంటి ఫోటోలు కావాలి? ఫోటో ఎట్లున్నా పర్లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలి, బ్లర్ ఎట్టా బ్లర్ కావాలి. But beautiful stuff from Sachin, skipper and teamer. Here we go. Gets it. First man to reach 200. And it's the Superman from India, Sachin Tendulkar. 200 from 200 likes. 200 likes. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ తెలుగులో ఇలా 3 లైకులు 6 కామెంట్లతో సాఫీగా సాగుతున్న నా జీవితంలో సడన్ గా ఒకరోజు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎవరా అని చూస్తే అమ్మాయి. లడ్డు కావాలా నాయనా? రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన మరుక్షణమే తన నుండి ఒక మెసేజ్. ఏమనైనా మరో లడ్డు కావాలా? కానీ ఏంటో ఆ మెసేజ్ అస్సలు అర్థం కాలేదు. మామా హే దూడే అంటే ఏంది మామా? యు మీన్ హే డూడ్? కాదు మామా, హే దూడే. హే అంటే హాయ్. గది నాకు తెలుసులేవా, దూడే అంటే ఏందో చెప్పు. డూడే అంటే ఇప్పుడు మనం బఫెల్లోనేమంటాం తెలుగులో? బర్రె బర్రె బర్రె. మరి బర్రెకి పుట్టిన దాన్ని ఆ, ఆ. అంటే నేను ఇప్పుడు దూడలా క్యూట్ గా ఉన్నా అన్నమాట. ఇంకా ఆ రోజు నుంచి నా లైఫ్ రింగ్ ట్రింగే. ఒంటరి పక్షి ఉండబోదురో ఈ రోజుల్లో, రాతే రాసి ఉంటాడయ్యో అయినున్నోడు నీ ఫ్యూచర్ లో. గడిచేండి దారుల్లో తిరిగేండి మలపుల్లో చేరుతావు నీ మజిలీ ట్రింగ్ 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 ట్రింగ్. ఈ రోజుల్లో సోలో బతుకే సో బెటర్ అంటూ ఎందుకులయ్యో సోది కానీ నీతో లైఫ్ పంచుకునేది వస్తుందయ్యో ఇదే జవానీ. అవసరముందే రింగ్ ట్రింగ్ ట్రై చేసుందే. ఏం చేస్తా
చేస్తున్నావు బంగారం? బ్రష్ చేస్తున్నావా? నీ బ్రష్ ఏం కలర్? నీకో విషయం తెలుసా బంగారం? నిన్న నైట్ మన ఇద్దరికి కవల పిల్లలు ఉన్నట్టు కాల్ వచ్చింది. అరే మామ ఎవర్రా? బంగారం నేను 5 minutes తర్వాత కాల్ చేస్తాను. కొత్త పిల్ల మామ, మొన్నే ఫేస్బుక్లో పరిచయం అయింది. ఫేస్బుక్కా? అరే ఫేస్బుక్లో నమ్మద్దు కదరా, రియల్ లైఫ్లా కల్పన రాయ్లా ఉన్నా అని కరీనా కపూర్ ఫోటోలు పెట్టి మోసం చేస్తారా. ఏ ఊకోరా, నా బంగారం ఎంత అందం ఉంటుందో నాకు తెలుసు. చూడు. అరే ఏది చూపి. అమ్మో నా బంగారం, టైం వచ్చినప్పుడు నేనే చూపిస్తాలే. సరే చూద్దాం ఏమైతుందో. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 20, చీటికి మాటికి చెయ్యేస్తూ. ఇప్పటికైతే అబ్బాయిలే. ఏం రో ఫుల్ జోష్లున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ నా గర్ల్ ఫ్రెండ్ షకిలాని కలవడానికి వెళ్తున్నా మామ. ఎవరు? మన షకీలానా? రే నా షకీలా, షక్మిలాని అంటే చచ్చిపోతావు. కూల్ మామా కూల్. ఇగో చాలా రోజుల తర్వాత సిగరెట్ కలుస్తున్నట్టు హెల్మెట్ ఏమన్నా వాడు. హెల్మెటా? బండి పైన పోతున్నావు కదా, పొల్యూషన్ అది ఇది ఉంటది, అందుకని హెల్మెట్ వాడమని చెప్తున్నా. నాకు అర్థమైంది మామ, నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకే మామా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సరే మామ, పని అయ్యాక ఫోన్ చేస్తా. నో, నన్ను వదిలేయండి ప్లీజ్, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఇగో ఈ ఇజ్రాయల్ ఉన్నారు కదా, గవర్నమెంట్ ఏదో డిమాండ్ చేస్తారు. గవర్నమెంటా ఒప్పుకోదా మరి? వీళ్ళు ఊకుంటారా? వీళ్ళ కోపం అంతా అమాయకుల మీద చూపిస్తారు. ఏం చేస్తుర్రా అంటే ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుడు, పోరగాళ్ళని అట్రాక్ట్ చేసుడు, ఆడగలుద్దాం ఈడగలుద్దాం అని చెప్పి కలిసినాక కోసి పాడేస్తారు. మొత్తానికైతే వాళ్ళని కూడా ఇజ్రాయల్గా మార్చి పడేస్తారు. ఇదండి ముచ్చట. మీరైతే జాగ్రత్తగా ఉండరు. ఇంతసేపు చెప్తుంది మా ఫ్రెండ్ పూనా గురించేనా? వాడికి అప్పటికి చెప్తూనే ఉన్నా. నేను నీకు చెప్తూనే ఉన్నా, నువ్వు మాత్రం ఆ బంగారం మన కవల పిల్లలు పుట్టారని కలొచ్చింది అని కథలు పడ్డు. ఇప్పుడు చూడు, కవల పిల్లలు కాదు కదా, కుక్క పిల్లలు పుట్టించే స్టేజ్లో ఉండలేవు. అలా అనకురా. నా షక్మిలా వాట్సాప్లో ఫోటో పంపిస్తే నిజమే అనుకున్నా, నాకేం తెలుసు అలా చేస్తుందని. ఏది ఒకసారి చూపి. బాగుందా? సన్నీ లియోన్ ఫోటో చూపిస్తే అట్లెట్లా నమ్మినవురా? సన్నీ లియోనా? ఎవర్రా తను? సోషల్ వర్కరా? సోషల్ వర్కర్ అంటే సోషల్ వర్క్ ఏం తెలియకుండా ఎట్లా బతుకుతుందో. అయినా అక్కడ ఏం లేదు కదరా. నీ తీరం. సరే మామ, మళ్ళీ కలుస్తా. రే ఎప్పుడు నేను ఇంతగానం ఫోన్ మాట్లాడుతున్నా. బంగారం మళ్ళీ వేస్తా. ఏం లే మామ, ఈ మధ్య ఫేస్బుక్ లో షక్మిలా అనే అమ్మాయి పరిచయం అయింది, ఎక్కడ కలవాలో డిసైడ్ చేసుకుంటా. నెక్స్ట్ రాజా వీడే. సూటిగా చూడకు, సూదిలా నవ్వకు. బా, చేతిలో DSLR, నోటికో స్క్రిప్ట్, ఎవడు పడితే వాడు సినిమా తీసుడే. ఈ సినిమా తీసిన వాడురా.